अंसापुर श्रीदेव मैडम जी को और हमारे कॉम्प्लेक्स के अध्यापक और अध्यापकगण को नमस्कार। आज जनवरी 30 है। పిల్లలు నేను మాట్లాడాలంటే మీరు వినాలి, మీరు వినవద్దు అనుకుంటే వెళ్ళిపోవచ్చు। ओके, आज हम विश्व हिंदी दिवस मना रहे हैं। जनवरी 10 को विश्व हिंदी दिवस मनाते हैं, मगर हम यहाँ जनवरी 30 को हिंदी दिवस मना रहे हैं। क्यों? ఎందుకు చెప్పండి, ఈరోజు ఎందుకు జరుపుకుంటున్నాం? హాలిడేస్ వచ్చినాయి। జనవరి 10కి 9th నుంచి హాలిడే స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈరోజు కాంప్లెక్స్ మీటింగ్ ఉంది కాబట్టి టీచర్లు అందరు ఇక్కడికి వస్తారు కాబట్టి ఈరోజు మనం విశ్వ హిందీ దివస్ జరుపుకుంటున్నాం। అసలు విశ్వ హిందీ దివస్ ఎందుకు జరుపుకుంటారు? क्यों मनाते हैं? पहली बार 1975 में जबकि प्रधानमंत्री इंदिरा गांधी जी ने पहली बार नागपुर में एक समावेश आयोजन किया। हिंदी विश्व की स्तर पर उनकी बढ़ावा देने के लिए वे आयोजित किए हैं। बाद में 2006 में प्रधानमंत्री मनमोहन सिंह जी ने उस समावेश को आगे बढ़ाते हुए विश्व स्तर पर हर साल विश्व हिंदी दिवस मनाने के लिए वह घोषणा किए हैं। तब से हर साल जनवरी 10 को विश्व हिंदी दिवस मना रहे हैं। पूनम कुमारी, विश्व हिंदी दिवस क्यों मनाते हैं? अंतरराष्ट्रीय स्तर पर हिंदी की बढ़ावा देने के लिए, क्योंकि इस समय 10वीं कक्षा में एक पाठ है अंतरराष्ट्रीय स्तर पर हिंदी। उसमें बताया गया कि कम से कम 25-30 तक देशों में हिंदी का उपयोग हो रहा है। व्यापार में हो और जॉब्स में हो, हर चीज में हिंदी की उपयोग हो रहा है। हमें तो मालूम है सितंबर 14 क्या है, उस दिन हिंदी दिवस है। సెప్టెంబర్ 14 హిందీ దినోత్సవం జరుపుకుంటాం। అది జస్ట్ మన భారతదేశం యొక్క దినోత్సవం, హిందీ దినోత్సవం। కానీ ప్రపంచవ్యాప్తంగా ఏ రోజు జరుపుకుంటాం? जनवरी 10 को क्या बोलते हैं हिंदी में? और एक विषय में हम गर्व करना चाहिए कि विश्व में ज्यादा लोग बात करने भाषाओं में हमारा हिंदी का स्थान तीसरा है। पहला कौन सा है? फर्स्ट प्लेस ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు। ఎందుకంటే మన చుట్టుపక్కల ఎక్కువ తెలుగే మాట్లాడతారు కాబట్టి। మనం అడిగితే గోల్గొప్పల కాదు, ప్రపంచంలో ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడతారు। దాని తర్వాత చైనీస్ భాష ఎక్కువ మాట్లాడతారు। థర్డ్ प्लेस हिंदी, क्योंकि हिंदी भाषा सरल होता है, मधुर होता है, पढ़ने में, लिखने में, समझने में बहुत आसान होता है। भारत में आधा से ज्यादा लोग हिंदी जानते हैं और बाकी आधा हिंदी सीख रहे हैं। मातृभाषा, हमारी मातृभाषा क्या है? तेलुगु है। मातृभाषा के साथ साथ हमारी देश भाषा, राजभाषा क्या है? हिंदी है। वो
सीखना चाहिए। और इस टेक्नोलॉजी युग में एआई में भी ज़्यादा तक हिंदी का उपयोग हो रहा है। नवीना ఒక విషయం తెలుసుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా హిందీ పర్ఫెక్ట్గా తెలిసినటువంటి వ్యక్తులు 61 కోట్లు, అంటే భారతదేశంలో 61 కోట్ల పైన మంది ఉన్నారు. మన దేశంలో జనాభా ఎంత 140 ప్లస్ 61 క్రోర్స్ పర్ఫెక్ట్గా హిందీ మాట్లాడే వాళ్ళు భారతదేశంలో ఉన్నారు. पूरे दुनिया में 170 से ज़्यादा यूनिवर्सिटीज विश्वविद्यालय में हिंदी एक सब्जेक्ट के रूप में पढ़ाया जा रहा है। और 2022 से 2022 का मतलब क्या है? 2022 से यूएनओ का मतलब क्या है? यूनाइटेड नेशन। 2022 से यूनाइटेड नेशन ऑर्गेनाइजेशन में हिंदी को प्रमुखता दी गई है। और डिजिटल लिटरेसी में भी हिंदी का बढ़ावा हो रहा है। कल्चरल अंबासिडर के నేను కూడా నాకు కొంచెం మధ్యలో డిస్టర్బ్ చేస్తుంది, ఎందుకంటే స్టేజ్ ఫియర్ ఉంటుంది, బోర్డు పడి మాట్లాడతాం కదా, అది ఎక్కువ ఉంటుంది సార్. మనం ఇప్పుడు సినిమా చూస్తున్నాం, పాటలు చూస్తున్నాం కదా, హిందీ పాటలు మనం కూడా వింటున్నాం. మన తెలుగు వాళ్ళమైనా హిందీ పాటలు చాలా చూస్తుంటాం, వింటుంటాం. ఓకే, అదేవిధంగా ఈ హిందీ యొక్క కల్చరల్ అంబాసిడర్గా కూడా పనిచేస్తుంది, సాంస్కృతిక రాయబారిగా కూడా పనిచేస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా హిందీ పాటలు ప్రపంచమంతా వింటున్నారు. సో హిందీ అనేది ఈ విధంగా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచవ్యాప్తంగా 3వ ప్లేస్లో ఉంది. అంటే హిందీ ఎంత గొప్ప భాషనో అర్థం చేసుకోవచ్చు. సో మనం హిందీ నేర్చుకుంటే, మనం తెలుగు నేర్చుకుంటే మన గోల్గొప్పలో తెలంగాణలో మంచిగా హ్యాపీగా తిరగవచ్చు. హిందీ నేర్చుకుంటే భారతదేశం అంతా హ్యాపీగా తిరగవచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, సమస్య నాదే. ఒకసారి పిల్లల్ని టూర్ తీసుకెళ్ళాను నాందేడ్. అప్పుడు నేను కొత్తగా హిందీ టీచర్, నాకు కూడా ఏం రాదు, చిన్నగా 7th క్లాస్ అని చెప్పేవాడిని. అప్పుడే కొత్తగా అమృత్ గురుద్వారా అందులోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సార్ అన్నాడు ఒక పిల్లగాడు, టాయిలెట్ వస్తుంది సార్ అన్నాడు. అంటే భాష యొక్క ఇంపార్టెన్స్ చెప్తుంది ఇక్కడ, కాంటెంట్ కాదు, మెయిన్ ఇంపార్టెన్స్, లాంగ్వేజ్ ఇంపార్టెన్స్. సార్ అంటే నాకేం రాదు అంటే అడుగుతున్నాడు. అక్కడ అంతా హిందీ మాట్లాడే వాళ్ళే. టాయిలెట్స్ ఎక్కడ కూడా అర్థం కావట్లేదు. 2-3 అడిగాను, అర్థం కావట్లేదు వాళ్ళకి. ఏమన్నారా సార్, ఇద్దరు జానా కిదర్ జానా, అంతకంటే ఇంకా ఏం చెప్పలేను. ఎందుకంటే మనకు భాష రాకపోతే మనం బెబ్బే మూగవాళ్ళమే. సో భారతదేశంలో ఏమన్నాను, ఇద్దరు జానా కిదర్ జానా. ఎందుకంటే నేను కూడా కొత్తగా అప్పుడే హిందీ నేర్చుకుంటున్నాను. అంటే జస్ట్ 11th 12th క్లాస్, నేను అప్పుడే టీచింగ్ ఫీల్డ్ స్టార్ట్ అయింది అది. సో ఇద్దరు జానా కిదర్ జానా అన్నాను, అంటే ఉదర్ జానా అని ఆయన పిల్లల్ని తీసుకొని. భాష రాకపోతే సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. మనం హిందీ నేర్చుకుంటే భారతదేశం అంతా ఎటువంటి సమస్య లేకుండా హ్యాపీగా తిరగవచ్చు. ఇంకా ఇంగ్లీష్ నేర్చుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కానీ మన పనులని శుభ్రంగా చేసుకోవచ్చు. సో ఇది హిందీ గొప్పతనం గురించి. అయితే మనం ఈరోజు జరుపుకున్నటువంటి విశ్వ హిందీ దివస్ కార్యక్రమానికి సంబంధించి మాట్లాడితే, మనం 2 నెలల క్రితం ఈ యొక్క ప్రోగ్రాం గురించి మన మీటింగ్లో చర్చించుకోవడం జరిగింది. మధ్యలో పోయిన నెలలో జరుపుకోవాల్సింది ఇయర్ ఎండింగ్ అవడం వల్ల ఎక్కువ మంది లీవ్ పెట్టుకుంటారు, రాలేని పరిస్థితుల్లో ఉంటాయని చెప్పేసి ఈ మంత్కు జరుపుకోవడం జరిగింది. సహకరించినటువంటి
అందరూ కాంప్లెక్స్ ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో నాకు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ కావడానికి సహాయం చేసినటువంటి డాక్టర్, ఇక డాక్టర్ ఏంటంటున్నాను సోదరితుల సార్ పేరు డాక్టర్ రవికుమార్. డాక్టర్ అనేది బిరుదా ఏంటి? డాక్టర్ కాదు, డాక్టర్ అంటే ఓకే. పిహెచ్డి చేసినటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి సర్టిఫికెట్ని డాక్టరేట్ అంటారు. డాక్టరేట్ ఇస్తారు, డాక్టర్ అని వారిని సంబోధిస్తారు, అంటే రెస్పెక్ట్ ఇవ్వడం అని అంటారు. రవికుమార్ సార్ గారు మరి అదేవిధంగా ప్రవీణ్ సార్ గారు, వీరిద్దరూ నాకు చాలా హెల్ప్ చేశారు. ప్రతి పనిలో కూడా వారి యొక్క సహకారాలతో, వారితో ప్రతి విషయంలో ఆలోచన చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో మాట్లాడినటువంటి ఉపాధ్యాయులందరికీ మరొకసారి విశ్వ హిందీ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. అందరూ ఒక్కొక్కరి గురించి మాట్లాడడానికి ఇప్పటికే చాలా టైం అవుతుంది, మనకు ఇంకా కొంచెం కార్యక్రమాలు ఉన్నాయి. సో అందరికీ కాంప్లెక్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.